ఈ నెల 23 నుంచి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టాటా ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. 6 లీగ్ మ్యాచ్లు, 2 క్వాలిఫై మ్యాచ్లు, మొత్తం 8 మ్యాచ్లకు సంబంధించి హెచ్సిఏ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఇప్పటికే టికెట్ల గందరగోళం మొదలైంది. దీనిపై హెచ్సిఏ ఏం సమాధానం ఇస్తుందో అడిగి తెలుసుకుందాం. దేశంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా హైదరాబాద్కు ఉన్నంత క్రేజ్ మిగతా మ్యాచ్లకు ఎందుకు ఉండదు? ఉప్పల్ స్టేడియం కానీ హైదరాబాద్లో మ్యాచ్ అనగానే ఇంత క్రేజ్, ఇంత ఇంట్రెస్ట్, టికెట్ల కోసం ఇంత గందరగోళం, రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడం ఎందుకు? ఇంత ప్రాధాన్యత హైదరాబాద్ క్రికెట్ స్టేడియంకి, క్రికెట్ మ్యాచ్కి. మనతో సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఉన్నారు జగన్నాథ్ దాస్ సార్. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీకు. యాజ్ ఏ ఇంతకుముందు స్పోర్ట్స్ ఆడినట్టున్నారు, ఇప్పుడు అనలిస్ట్ ఉన్నారు. 1984 నుంచి స్పోర్ట్స్ జర్నలిస్ట్ అనమాట హైదరాబాద్లో. సో ఇక్కడ స్టార్టింగ్లో అంతా రాళ్ళు గంపలు అన్నీ ఉండేనమాట ఈ స్టేడియంలో. ముందు లాల్ బహదూర్ స్టేడియం చేస్తున్నాను మ్యాచ్లన్నీ. అక్కడ మ్యాచ్ హెచ్సిఏ ఇంకా గవర్నమెంట్ ఈ దీని వల్ల షిఫ్ట్ వాళ్ళు అక్కడ ఉండలేపినారు, ఇక్కడికి వచ్చారు. కన్స్ట్రక్షన్ 2004లో అన్నమాట. అప్పుడు ఇవన్నీ రాళ్ళు అన్నీ ఉండేవన్నమాట. సో మెల్లిగా అప్పుడు ఇవి కూడా లేవు, రూఫ్స్ ఏమీ లేవు అన్నమాట. దీనికి కెనోపీ అంటారన్నమాట. ఈ కెనోపీస్ కూడా లేవు. ఒకమటు గాలి వానకి ఈ కెనోపీ అంతా ఎగిరిపోయింది. అది 2 ఏళ్ళు పట్టింది, అసోసియేషన్ చేయలేపినారు. పోతే మళ్ళీ హెడ్ ఆఫ్ కమిటీ వచ్చింది, వాళ్ళు పెట్టారు ఇవన్నీ. దాంతో ఈ తర్వాత ఈ 2 వచ్చాయి. సో ఈ స్టేడియంలో ఉన్న క్రేజ్ ఇంకెక్కడ లేదు. అంటే మంచి ఇది అన్ని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. శివలాల్ యాదవ్ ఫార్మర్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన అన్ని స్టేడియంకి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్గా తీసుకున్నారు. ఇవన్నీ చూసారు వెనకనవన్నీ మన జోహాన్స్బర్గ్ స్టేడియం సౌత్ ఆఫ్రికా లాగా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. ఇవన్నీ చూసారా ఇక్కడ ఈ నెట్, ఇది మొహాలి స్టేడియం. ఎందుకంటే జనాలు పరిగెట్టుకు రాకుండా దాంట్లో పడతారని. సో ఈ స్టేడియం ముందు లేదు, ఇవన్నీ ఈ మధ్యలో వచ్చాయన్నమాట. ఈ సీట్స్ అన్నీ బాగా చేసి అని ముందు సీట్స్ కూడా ఎక్కువ సరిగ్గా లేవు అన్నమాట. సో ఇలా స్టార్ట్ అయ్యి మంచిగా ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేడియమ్స్ ఇన్ మన ఇండియాలో. ఇంకా ఈ గ్రౌండ్స్మెన్ చంద్రశేఖర్, ఆయన అప్పుడే 4-5 మార్టు ద బెస్ట్ గ్రౌండ్స్మెన్గా దొరికింది. బికాస్ ఈ అవుట్ ఫీల్డ్, ఈ ఫెసిలిటీస్ చాలా బాగుండేవి. ఇప్పుడంటే కొంచెం అవుట్డేట్ అయిపోయినాయి. మీరు తక్కిన కొత్త స్టేడియం చూస్తే కొంచెం పాతలాగా అనిపిస్తుంది. ఇంకా బాగా రినోవేషన్ చేయాలి. లోపల చూస్తే అవన్నీ ఇంకా అదే బహుశా ఐపీఎల్ ముందు అన్నీ బాగా అయిపోతాయి. బట్ దిస్ స్టేడియం దాంట్లో క్రేజ్ అంటే అన్ని ఎక్కడ ఏ సీట్లో కూర్చోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. మ్యాచ్ వ్యూ చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఇన్ దట్ వే దే హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ స్టేడియం అన్నమాట. ఈ వెనకని చూడండి, ఇదంతా జోహాన్స్బర్గ్. మీరు మ్యాచ్ చూసి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసారంటే మీకు ఆ స్టేడియం గుర్తొస్తుంది. సో ఇదంతా మొహాలి ఇవన్నీ. సో ఈ స్టేడియంలో ఒక స్పెషాలిటీ అంటే పీపుల్ ఎంజాయ్ ద మ్యాచ్ హియర్. సరే, స్టేడియం ఫెసిలిటీ బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. కానీ టికెట్స్ గొడవ ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయినా అంతకంటే ముందుగానే పెద్ద గందరగోళం అవుతుంది. అప్పుడు లేనటువంటి హడావిడి గొడవ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుంది ఈ టికెట్ల విషయంలో? అని ముందు నుంచే ఉన్నది. 84లో ఇప్పుడు మన లాల్ బహదూర్ స్టేడియంలో అప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ చేస్తే అప్పుడు లాటరీగా టికెట్ అమ్మేవారు. దాంతో అన్ని చేస్తే అప్పుడు కూడా గొడవలు అయ్యాయి. అన్ని రకాలు. అప్పుడు ఆన్లైన్ కావు, కొన్ని దాచేసి అని ఉండేవి అన్నీ. ఇప్పుడు కూడా ఎక్కువ క్రేజ్ ఎక్కువైపోయింది ఐపీఎల్ అంటే. ఈ మధ్యన ఐపీఎల్ అంటే మా టికెట్ 2 టికెట్లు కావాలి, మాకు 2 అంటారన్నమాట. నాకు 2 టికెట్ ఇచ్చి వీళ్ళు మ్యాచ్ చూస్తానని. అదే దాని నుంచి ఏంటి ఎక్కువ క్రేజ్ అయిపోయింది. అందరూ టీవీలో వచ్చి రావడం ఒక క్రేజ్ ఉన్నది. దాంతో అదొక డిఫరెంట్ ఫన్. సో ఐపీఎల్ ఫ్రాన్సైజ్ వాళ్ళు కూడా చేస్తారు, అసోసియేషన్ వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళకి వేరే స్టాండ్ కూడా, సెక్రటరీ వాళ్ళ కోసం స్టాండ్ కూడా వచ్చింది. సో క్రేజ్ అంటే అది మనం ఇంకా దానికి మనం పట్టలేము. సార్, ఏ స్టేట్లో మ్యాచ్ జరిగినా ఆ స్టేట్ వాళ్ళు అంత క్రేజ్ చూపించారు. కానీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరు కూడా ఇక్కడికే వస్తారు. ఎందుకు హైదరాబాద్ టీం కానీ హైదరాబాద్లో క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ అందరికీ? అదేం లేదు, మీరు తక్కిన బాంబేలో కూడా వచ్చాను. బాంబే క్రేజ్ ఉన్నది, హైదరాబాద్ క్రేజ్ ఉన్నది. అంటే లాస్ట్ 2 years బ్యాక్ నుంచి ఎస్ఆర్హెచ్ బాగా చేస్తున్నదండి. మీరు చూడండి, గమనించండి. లాస్ట్ 3-4 years ఎస్ఆర్హెచ్ బాగా చేసిన వాళ్ళకి మీకు క్రేజ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఐపీఎల్ క్రేజ్ ఇండియా అంతా ఉన్నది మీకు. మీరు ఈడెన్ కాదండి, మ్యాక్సిమం క్రేజ్ మీరు చూస్తే బాంబే స్టేడియం, వాంకటే స్టేడియంలో ఒక్క రోజులో కూడా మీకు ఖాళీ ఉండదు. ఈ మధ్యన ఎక్కువ ఐపీఎల్ హైదరాబాద్ మ్యాచెస్ కొంచెం సిగ్నిఫికెన్స్ ఉన్నది. అంటే ఏంటంటే క్రౌడ్ వస్తున్నారు, వాళ్ళ హోమ్ టీం గెలుస్తున్నది. ఎప్పుడైతే హోమ్ టీం గెలిస్తే మీ క్రౌడ్ యాక్చువల్లీ వస్తారు.
ఇప్పుడు ధోని ఒకడు ఉండి ధోని కోసం అది క్రేజ్ అయిపోయింది అందరికీ, అంటే ధోని చూసాం ఆడేవాడిని. కోహ్లీ ఇప్పుడు మీరు చూడండి, ఏ స్టేడియంకి వెళ్ళినా ఏ మ్యాచ్ వెళ్ళినా మీకు 45 నెంబర్ షీట్ కనిపిస్తుంది, లేకపోతే నెంబర్ 7 కనిపిస్తుంది. అదే ధోని ఇంకా కోహ్లీ విరాట్ కోహ్లీ అంటే 45 కాల్స్ అనేది కరెక్ట్గా ఉంటాయి. సో ధోని అంటే ఈ ఇద్దరు క్రేజ్ ఉన్నది బాగా. రోహిత్ శర్మ ఇస్ 45. సో ఇవన్నీ క్రేజ్ వల్ల ఒక మంచిగా వచ్చింది. ఐపీఎల్లో హైదరాబాద్ మ్యాచ్లు బాగా అవుతాయి, అన్ని కొన్ని మ్యాచెస్ బాగా అయినాయి. లాస్ట్ టైం మీరు చూస్తే అభిషేక్ శర్మ ఇంకా ట్రావిస్ హెడ్ అలా కొట్టారంటే ఇంకా అందరూ 6లు 4లు అయినాయి. దాని నుంచి ఎక్స్ట్రా క్రేజ్ వచ్చింది హైదరాబాద్కి. సో మ్యాచ్ చూస్తారు, ఐపీఎల్ ఇంకేం పని చేస్తారు, చక్కగా వచ్చి చూసి సాయంత్రం వెళ్ళిపోతారు. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి హైదరాబాద్ ఉన్నటువంటి క్రేజ్ రాష్ట్రంలో దేశంలో ఏ స్టేడియానికి ఉండకపోవచ్చు అంటూ మాత్రం సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చెప్తా ఉన్నారు. దీనికి ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. హైదరాబాద్ టీం ఆడినా ఆడకపోయినా ఇతర ఏ రాష్ట్రానికి చెందినటువంటి టీమ్స్ ఆడినా కూడా హైదరాబాద్లో మ్యాచ్ అనగానే అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ చేరుకుంటారు. ఇప్పటికే టికెట్లకు సంబంధించి కొంత గందరగోళం అయితే మొదలైంది. ఆన్లైన్లో ఓపెన్ చేసినటువంటి 24 గంటలు కాకముందుకే అన్నీ సోల్డ్ అవుట్ అంటూ కూడా ఈ సోల్డ్ అవుట్ దర్శనం ఇవ్వడంపై మాత్రం ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నెల 23 నుంచి మ్యాచ్ జరగబోతూ ఉంది. మొత్తం 9 మ్యాచ్లకు సంబంధించి క్రికెట్ స్టేడియం ఇప్పటికే ముస్తాబవుతోంది. వాటికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్నా ఇక్కడ మాత్రం ఎలాంటి గొడవలు జరగకుండా మాత్రం హెచ్సిఏ అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చేందుకు మాత్రం సిద్ధమవునట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతూ ఉన్నాయి, ఎంత కెపాసిటీతో ఈ స్టేడియంని సిద్ధం చేయబోతా ఉన్నారు, ఇప్పటికే టికెట్ల గందరగోళం నెలకొంది. దీనిపైన హెచ్సిఏ ప్రెసిడెంట్ ఏమంటారు, జగన్మోహన్ మనతో ఉన్నారు. అప్పుడే గొడవ హడావిడి గందరగోళం స్టార్ట్ అయింది. ఆన్లైన్లో పెట్టినట్టుగా పెట్టి కనిపించట్లేదు ఒక ఎత్తు అయితే, ఈ 23 నుంచి జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి మీరు ప్రెసిడెంట్గా ఏర్పాట్లు ఎలా ఉండబోతా ఉంది? ఈరోజు టికెట్ సేల్ స్టార్ట్ అయిందండి. మీరు చెప్పినట్టుగా సేల్ స్టార్ట్ అయిన వెరీ మూమెంట్లోనే టికెట్ సేల్ కంప్లీట్ అయిపోయి, అంటే టికెట్స్ అన్నీ కూడా అయిపోవచ్చినాయి. ఏదైతే సేల్ ఓపెన్ చేసిందో మళ్ళీ డైలీ కొన్ని సేల్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే తిరుపతి ఇంకా టికెట్కి ఎంతనో, ప్లస్ అమెరికా వీసాకి ఎంత క్రేజ్ ఉంటుందో, పెట్టగానే ఎట్లా వెళ్ళిపోతాయో హైదరాబాద్ అసోసియేషన్ సంబంధించిన టికెట్స్ కూడా అంతే అయిపోతాయి. అయితే టికెట్స్ ప్రతిసారి ఉండే ఇష్యూ. అది కాకుండా ఈసారి స్టేడియంని చాలా బాగా కొత్తగా చూపించాలనుకుంటున్నాం. ఎవరైతే మ్యాచ్ చూడడానికి మ్యాచ్లో ప్లేయర్ ఆడే ఆటకు కాకుండా స్టేడియం చూడడానికి కూడా రమ్మని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అంత బాగా ముస్తాబ్ చేస్తున్నాం స్టేడియంని. అది పరిస్థితి. అంటే లాస్ట్ కంటే ఇప్పుడు స్టేడియంలో కొత్త మార్పులు ఏం తీసుకొస్తున్నారు? మీరు చూస్తే ఇంత బ్యూటిఫికేషన్ స్టేడియం ఇప్పుడు ఇంతకుముందు 2-3 ఇయర్స్ కంటే ముందు ఇట్లా లేదండి. స్టేడియం కెనపీ వచ్చింది, సీటింగ్ వచ్చింది, లైటింగ్ వచ్చింది. మేజర్గా నాకు లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో కానీ ఆ తర్వాత ఐపీఎల్లో కానీ నా మీద ట్రోలింగ్ జరిగిందంతా కూడా వాష్రూమ్స్ బాగాలేవని, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని, ప్లస్ ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదని, ఇవన్నిటి మీద మేము సీరియస్గా వర్కౌట్ చేసాం. ఏదైతే నా మీద నెగిటివ్ ట్రోలింగ్ జరిగిందో దాన్ని పాజిటివ్గా తీసుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఇప్పుడు అన్నీ కూడా వ్యూవర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఇవ్వబోతున్నాం. ఓన్లీ వాష్రూమ్స్ ఇవే కాకుండా స్టేడియం లోపలికి ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, బయట స్టేడియం లోపలికి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి లోపల రావడానికి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ చాలా బాగా చేస్తున్నాం. సో ఇక్కడికి వస్తే ఒక మంచి పండగని, ఒక మంచి రిక్రియేషన్ ఎంజాయ్ చేసిపోయేటట్టుగా చేస్తున్నాం అండి. గత కమిటీ కంటే జగన్మోహన్ కమిటీ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు చేసింది ఏంటంటే ఏం చెప్తారు? ఇది చాలా ఖచ్చితంగా బిఫోర్ జగన్, ఆఫ్టర్ జగన్, విత్ జగన్ అని చెప్పొచ్చండి. అంత బాగా మార్పులు కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే 2 సంవత్సరాలు ఉన్న వీడియోస్ చూడండి, ఇప్పుడు స్టేడియం వీడియో చూడండి, అది మీకే కనిపిస్తుంది. చాలా విషయాలు అప్డేట్ ఏంటంటే పైన రూఫ్ ఇప్పటివరకు ఎప్పుడు లేదు, జగన్ వచ్చిన తర్వాతే ఆ రూఫ్ ఏర్పాటు చేశారు. ఇంకోటి ఫోల్డెడ్ సీట్ సిస్టమ్ని కూడా మీరే తీసుకొచ్చారు. కొత్త సెనప్పి కానీ, సీటింగ్ కానీ, లైటింగ్ కానీ చాలా ఆల్మోస్ట్. ఎందుకంటే మీరు లాస్ట్ ఐపీఎల్లో కూడా చూస్తే మనకు పిచ్ అండ్ గ్రౌండ్ అబార్డ్కి 50 lakhs వచ్చేదండి. ఇంతవరకు ఎప్పుడు రాలేదు. అది నేను వచ్చిన తర్వాత చేసినది. ఎందుకంటే ఒక అవార్డు బీసీసీఐ ఇచ్చిందంటే అది చిన్న విషయం కాదు కదా. అలాగే వాళ్ళు వాళ్ళ స్టార్ రేటింగ్ ఉంటుంది, అవన్నీ చెక్ చేసుకుని ఆ రేటింగ్లో ఏవైతే కరెక్ట్గా పార్టిసిపేట్ చేశారో దానికి ఇచ్చారనమాట. అట్లాగే ఈసారి వాళ్ళు కూడా బీసీసీఐ చెప్పింది కానీ, ఇంకా స్టేడియం బ్యాక్ సైడ్ ఉంటే కానీ స్టేడియం లోపల వాష్రూమ్స్ అవన్నీ కూడా చెప్పినారు. మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. ఇదంతా 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేసి మళ్ళీ 15th నుంచి 20th కల్లా ఇంకొక రౌండ్ రక్కీ చేసుకుని ఏమైనా చిన్న ఏమైనా చేంజ్ చేసుకుంటుంటే ఇమీడియట్ చేసుకొని 20వ తారీఖు కల్లా పూర్తిగా పెళ్లికలు వచ్చిన కళ్యాణ మండపం ఎలా ఉంటుందో అట్లా పూర్తిగా స్టేడియం సిద్ధం చేసి. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ ఎంత సార్? ఎంతమంది సిట్టింగ్లో ఉంటారు? రాకపోకలు ఎట్లుంటాయి? పార్కింగ్ ఫెసిలిటీ ఎంత ఉంటుంది?
మొత్తం స్టేడియం కెపాసిటీ అందరికీ తెలుసు 37,000 ఉందండి. కాకపోతే ఇక్కడ టికెట్లకు 1 lakh టికెట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం టికెట్స్ అప్పుడు హడావిడి ఉంటుంది, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. సరే అవన్నీ పక్కకు పెడితే అవన్నీ రెగ్యులర్గా అంటే ఇప్పుడు నుంచి కాదు, లాస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి టికెట్స్ ఇష్యూ జరుగుతూనే ఉంది. నేను మొదలు కాదు, నేను అంతం కూడా కాదు, దీని తర్వాత కూడా సేమ్ జరుగుతూ ఉంటుంది. అయితే పార్కింగ్ ఇష్యూలో మనం బెటర్ అంటే చెన్నై స్టేడియం కంటే, బెంగళూరు స్టేడియం కంటే, కలకత్తా స్టేడియం కంటే మనకు ఒక 700-800 పార్కింగ్, కార్ల పార్కింగ్కి స్పేస్ ఉంది. ఆ స్టేడియంలో అంతా కూడా లేదు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈసారి SRHతో సపోర్ట్తో ఇంకా మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఐపీఎల్కి అయితే మనం ఏం చేయట్లేదు, అదే 700-800 పార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఐపీఎల్ కల్లా ఇంకొక 1000 కార్లు పెట్టేస్తే మనకు ఒక 1700-1800 కార్ పార్కింగ్ వస్తుందని అనుకుంటున్నాం. మీ ఉప్పల్ స్టేడియంలో ఈ టాటా ఐపీఎల్ మ్యాచ్లు ఎన్ని జరగబోతా ఉన్నాయి, ఏ తేదీలో జరగబోతా ఉన్నాయి? మనకు 7 లీగ్ మ్యాచెస్ అంటే 2 నాకౌట్ మ్యాచెస్ వస్తున్నాయి. మనకి March 23rd రోజు ఫస్ట్ మ్యాచ్, May 22nd రోజు లాస్ట్ మ్యాచ్ జరుగుతుంది. మధ్యలో 9 మ్యాచెస్ ఉంటాయి. హైదరాబాద్ మ్యాచెస్ ఎన్ని ఉన్నాయి మన స్టేడియం? మొత్తం మన దగ్గర అన్ని హైదరాబాద్ మ్యాచెస్ 7 లీగ్ మ్యాచ్ 7 మ్యాచెస్ జరుగుతాయండి. 2 సెమీఫైనల్ మ్యాచెస్ వస్తాయి కాబట్టి అది ఎవరు ఉంటారు, ఇన్ కేస్ మనం SRH సెమీఫైనల్కి వస్తే మనం ఆడతాం. టికెట్ విషయంలో ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? మీరందరూ మంచి స్టేడియంని చూడడానికి స్టేడియంకి రండి. అందరూ స్టేడియంలో వచ్చి మ్యాచ్ చూడాలని నేను కోరుకుంటాను. అయితే ఇక్కడ 37,000 కెపాసిటీ ఉంది కాబట్టి మీరు అందరూ కొన్ని మ్యాచెస్ని టీవీలో, కొన్ని మ్యాచెస్ని స్టేడియంలో చూడండి. సో దట్ మీరు 1-2 మ్యాచ్లని స్టేడియంలో చూస్తే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తే అందరూ కూడా స్టేడియంకి వచ్చి స్టేడియం ఎక్స్పీరియన్స్ చూడడానికి ఉంటుంది. దయచేసి అన్ని మ్యాచ్లు 9 మ్యాచ్లు మీరు స్టేడియంలో చూడాలని అనుకోవద్దు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈసారి స్టేడియం చాలా బాగా రెడీ చేస్తున్నాం కాబట్టి అందరినీ స్టేడియం చూసే అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ. విఐపీలకు, వివిఐపీలకు తెలిసిన వ్యక్తులకే HCA నుంచి టికెట్లు పోతా ఉన్నాయి, సాధారణ ప్రజలకు టికెట్లు అందట్లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. ప్రతి విషయంలో ప్రోటోకాల్ ఉంటుందండి. తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రోటోకాల్ ఉంటుంది, రైట్? ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ మాకు కూడా ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ మేము ఫాలో అవుతాం. సపోజ్ సీఎం గారు వస్తుంటే వారిని రెస్పెక్ట్ చేయాలి, మంత్రులు వస్తే రెస్పెక్ట్ చేయాలి, విఐపీస్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయాలి. అది తిరుపతి దర్శనానికి వెళ్ళినా జరుగుతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా వెళ్తుంది, సినిమా థియేటర్కి వెళ్ళినా వెళ్తుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కడికి వెళ్ళినా స్టేడియం కూడా అంతే ఉంటుంది. 100% మాకు ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో, పాత ప్రోటోకాల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతాం. ఎక్కడ కూడా మీరు అవకతవకలకు కానీ టికెట్లు సొంతానికి కానీ ఉపయోగించుకోవట్లేదు. టికెట్లు ఉండవు, సొంతానికి ఉపయోగించడానికి పాసిబిలిటీ ఉంటుంది. నాకు ఒక బాక్స్ ఉంటుందండి, ప్రెసిడెంట్ బాక్స్ అని, అందులో 30 టికెట్స్ ఉంటాయి. 30 టికెట్స్లో ఏ ఒక్క రోజున నా ఫ్యామిలీ మెంబర్ చూసింది కూడా లేదు. ఒక మ్యాచ్కి నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. నా ఫ్యామిలీ మెంబర్స్కే టికెట్ ఇవ్వనప్పుడు ఇంకా బయట ఇచ్చుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, ఈ మొత్తం 9 మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. 9 మ్యాచ్లకు సంబంధించి ఉప్పల్ స్టేడియాన్ని అద్భుతంగా మేము తీర్చిదిద్దుతా ఉన్నాము. 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి స్టేడియం ఇప్పుడు జగన్మోహన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి స్టేడియంలో చాలా మార్పులు ఉన్నాయి. స్టేడియం చూడడానికి మాత్రమే ప్రేక్షకులు ఒకసారి రండి. ఇక్కడ ఆ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడండి, లైటింగ్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, సిట్టింగ్ సిస్టమ్ కానీ, పార్కింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేని విధంగా ఉప్పల్ స్టేడియాన్ని ఈసారి ఆ రూపంలో తీర్చిదిద్దబోతా ఉన్నామంటూ మాత్రం HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ అంటున్నారు. ఉప్పల్ గ్రౌండ్ స్టేడియం కెపాసిటీ 36,000 అంటూ HCA ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. ఒకసారి రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఎలాంటి మార్పులు తీసుకొస్తా ఉన్నారు అనేది కూడా మనకు క్లియర్గా స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఫస్ట్ మనకు స్క్రీన్ మీద కనబడతా ఉంది VVS లక్ష్మణ్ పెవిలియన్ స్టాండ్ కనబడతా ఉంది. ఆ పైన మహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్ కనబడతా ఉంది. ఇది ఉప్పల్ స్టేడియంలో కీలకమైనటువంటి పార్ట్గా భావిస్తారు. గత మాజీ క్రికెటర్లు కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెటర్లు కానీ అందరూ కూడా దగ్గర నుంచి వీక్షించేటువంటి పెవిలియనే VVS లక్ష్మణ్ పెవిలియన్, మహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్. కొంత లెఫ్ట్కి వస్తే ఇంతకుముందు జగన్మోహన్ చెప్పిన విధంగా స్టేడియంలో కొన్ని మార్పులు తీసుకొస్తా ఉన్నామంటూ కూడా ఏదైతే తను జీ తెలుగుతో మాట్లాడాడో దాని ప్రకారంగానే అక్కడంతా కూడా వెల్డింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సీట్లలో కొంత మార్పు తీసుకురావడము, సీట్లంతా కూడా కొంత చెడిపోయి ఉన్నటువంటి వాటిని అంతా కూడా దాన్ని మార్చి కొత్త సీట్లని అమర్చుతున్నటువంటి దృశ్యాలు ఉప్పల్ స్టేడియంలో నెలకొన్నాయి. వెల్డింగ్ వర్క్స్ ఎక్కడైనా సీట్లు చెడిపోయి ఉన్నాయా, విరిగిపోయి ఉన్నాయా, ఇంకెక్కడైనా ఏదైనా డ్యామేజ్ అయి ఉన్నాయా, అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ పెవిలియన్ ప్రేక్షకులు కూర్చోడానికి వచ్చినటువంటి MKA పటౌడి స్టాండ్ కనబడతా ఉంది. ఆ తర్వాత అబ్బాస్ అలీ బెయిగ్ స్టాండ్ కనబడతా ఉంది. ఆ తర్వాత పైన భారతీ సిమెంట్ సంబంధించి లోగో ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీ కనబడతా ఉంది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో గుల్ మహమ్మద్ పేరుతో ఉన్నటువంటి పెవిలియన్ కనబడతా ఉంది. లెఫ్ట్ సైడ్ మహమ్మద్ హుసేన్ పేరుతో కనబడుతున్నటువంటి స్టాండ్. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తానికి వద్దాము. ఇదంతా కూడా సపరేట్ బ్లాక్. ఈ సపరేట్ బ్లాక్ కేవలం VVIPల కోసం ఏర్పాటు చేసినటువంటి బాక్స్ వ్యూ ఇది. ఈ బాక్స్ వ్యూ కేవలం ప్రోటోకాల్ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ కేటాయింపులు జరుగుతాయి. ఇంతకుముందు
హెచ్సిఏ ప్రెసిడెంట్ అన్న విధంగా తనకు ప్రోటోకాల్ ఉంటుంది. మాజీ క్రికెటర్లకు, ప్రస్తుత క్రికెటర్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, స్టేట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్ అధికారులకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు, హెచ్సిఏ స్టేట్ బేరర్స్కి అందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారంగా ఇవన్నీ కేటాయింపులు జరుగుతాయి. కాబట్టి ఆ బాక్స్ వ్యూని కనబడతా ఉంది. ఇది చాలా కాస్ట్లీతో కూడినటువంటి బాక్సెస్ ఇవన్నీ కూడా. ఇది కేవలం హైఫై వాళ్ళకు ప్రోటోకాల్ అనుమతి ఉన్నటువంటి వారినే ఈ బాక్స్ వ్యూ కోసం అనుమతిస్తూ ఉంటుంటారు. ఆ వ్యూని అంతా కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా కె శివలాల్ యాదవ్ పెవిలియన్ కనబడుతూ ఉంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్లో కె శివలాల్ యాదవ్ పెవిలియన్ అనేది చాలా కాస్ట్లీది. సంపన్నులు, అత్యధికంగా ఎక్కువగా ప్రముఖులు మాత్రమే, సినీ సెలబ్రిటీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, క్రికెటర్లు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారికి మాత్రమే ఈ సపరేట్ బ్లాక్ని కేటాయించి వారికి సిట్టింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. కింద హెచ్సిఏ క్లబ్ సెక్రటరీ స్టాండ్ అని ఒకటి కనబడతా ఉంది. ఇది హెచ్సిఏ కమిటీకి సంబంధించినటువంటి వారు మాత్రమే దీంట్లో మ్యాచ్ చూసే విధంగా వాటికి సపరేట్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లబ్ సెక్రటరీ స్టాండ్ అంటూ దాన్ని ప్రత్యేకంగా ఒక టైటిల్ ఏర్పాటు చేసి ఆ లాంగ్ అంతా కూడా వారికి ఇచ్చే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ నెల 23వ జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. ఆ తర్వాత ఈ బ్లాక్ వదిలేసి లెఫ్ట్ సైడ్కి వద్దాం. ఇక్కడ వి నరసింహారావు పెవిలియన్ అంటూ ఒక టైటిల్ని ఏర్పాటు చేసి ఆ బ్లాక్ పేరుని పెట్టారు. ఆ తర్వాత కె కృష్ణమూర్తి, పి కృష్ణమూర్తి పేరుతో ఉన్నటువంటి లాంగ్ కనబడుతోంది. ఆ తర్వాత కెనియా జయంతిలాల్ పేరుతో ఉన్నటువంటి లాంగ్ కనబడుతుంది. ఆ తర్వాత అబిద్ అలీ ఎస్ పేరుతో ఈ లాంగ్ కనబడుతూ ఉంది. మొత్తం 37,000 కెపాసిటీ ఉన్నటువంటి గ్రౌండ్. కానీ 1,00,000కు పైగా టికెట్లు అమ్మకాలు పెడతాము, అంటే కోటా వైజ్గా ఈ టికెట్లని మేము అందుబాటులోకి తెస్తున్నామంటూ మాత్రం హెచ్సిఏ ప్రెసిడెంట్ అంటా ఉన్నాడు. నిన్న స్టార్ట్ అయింది, ఈ రోజుతో ముగిసింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ముగుస్తుంది అనేది మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నారు. ప్రేక్షకులందరూ కూడా జరగబోయేటువంటి 9 మ్యాచ్లు ప్రత్యేకంగా ఉప్పల్ స్టేడియంలోనే చూడాలి అనే అంశం పైన ఎక్కువగా ఆలోచించకండి. కొన్ని మ్యాచ్లు చూడండి, కొన్ని టీవీ ద్వారా వీక్షించండి, ఇతరులకు కూడా అవకాశాన్ని కల్పించండి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోయేటువంటి మ్యాచ్ తప్పనిసరిగా వాళ్ళు కళ్ళ ద్వారా వీక్షించాలనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను కూడా తీర్చే విధంగా మీరు కూడా సహకరించండి. ప్రతి మ్యాచ్కి ఇక్కడే వచ్చి చూడాలని కాకుండా ఈ 9 మ్యాచ్ల్లో 2-3 మ్యాచ్లు ప్రత్యక్షంగా చూడండి, మిగతా మ్యాచ్లన్నీ కూడా మీరు టీవీ ద్వారా వీక్షించండి. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి స్టేడియంని అద్భుతంగా తీర్చిదిద్దాము. జగన్మోహన్ అనే ఒక మార్క్ని నిలబెట్టేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. గత కమిటీ కంటే కూడా ఈ కమిటీలో కొన్ని మార్పులు తీసుకొచ్చాము. కేవలం ఈ మ్యాచ్ వీక్షించడానికి వచ్చేటువంటి ప్రేక్షకులు స్టేడియాన్ని మాత్రమే చూడండి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, కార్ పార్కింగ్ ఏరియా, కుటుంబ సభ్యులతో వచ్చి ప్రశాంతంగా గడిపేటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు మాత్రం ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు. ఈ నెల 23 నుంచి నెక్స్ట్ మంత్ మొత్తం 9 మ్యాచ్లు జరగబోతూ ఉన్నాయి. 7 లీగ్ మ్యాచ్లు, 2 నాకౌట్ మ్యాచ్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోనే జరగబోతూ ఉన్నాయంటూ మాత్రం ప్రెసిడెంట్ జగన్మోహన్ అంటున్నారు. క్రికెట్ స్టేడియంలో ప్లేయర్స్ ఆడేటువంటి పిచ్ ఎలా ఉంటుంది, ఏ మోతాదులో దీన్ని తయారు చేస్తారు అనేది ప్రత్యక్షంగా మనము జీ స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఇప్పుడు అంతా సెటప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ గడ్డి మొలవకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఇదంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రైట్ సైడ్లో మ్యాట్ కనబడతా ఉన్నాయి. ఇవే మ్యాట్లో ప్లేయర్స్ అందరు కూడా ఆడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు అది కనబడతా ఉంది. ప్లేయర్స్ ఆడేటువంటి పిచ్ మ్యాట్ కనబడతా ఉంది. ఈ ఏరియాలోనే ఇటు ఒక పిచ్ని ఏర్పాటు చేసి మ్యాట్ వేసి, ఇటు ఒక మ్యాట్ వేసి, ఇట్లా వాతావరణాన్ని అనుకూలాన్ని బట్టి, ఆడిన విధానాన్ని బట్టి కొన్ని మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు నుంచి ఇటు మార్చి, ఇటు నుంచి అటు కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే ఐపీఎల్ మ్యాచ్లు, టాటా ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటువంటి పిచ్, మెయిన్ పిచ్ గ్రౌండ్ మిడిల్లో ఉండేటువంటి ప్రాంతం ఇది. దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఆ పిచ్ మ్యాట్లన్నీ కూడా అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా పెట్టి వాటిని మరి కాసేపట్లో ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మ్యాట్స్లోనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. ఈ మ్యాట్ ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి ఈ పిచ్ మ్యాట్, ఈ మ్యాట్స్ని ఈ గ్రౌండ్ పైన వేసి దీని ద్వారా వీళ్ళు ప్రాక్టీస్ చేయడము లేదా ఒరిజినల్ మ్యాచ్ ఆడేటువంటి మ్యాట్స్ వీటినే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. మ్యాట్ క్రికెట్ ప్లేయర్స్ ఆడేటువంటి గ్రౌండ్లో ఉపయోగించేటువంటి పిచ్ మ్యాట్స్ని చూస్తూ ఉన్నాము. ఇవి సిద్ధం చేయడానికి తెచ్చి ఇక్కడ పెట్టి వాటిని ఏర్పాట్లు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ప్రస్తుతం ఆ మ్యాట్లను చూస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ మ్యాచ్లు, ఐపీఎల్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు, సినీ సెలబ్రిటీల మ్యాచ్లు జరిగేటువంటి వాటి కోసమే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంటారు. ప్రతి మ్యాచ్కి ఈ మ్యాట్ని ఉపయోగించుకొని దీని ద్వారా బౌలింగ్
సరిగ్గా ఉండడానికి ఈ మ్యాట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం వాటిని అన్నిటిని కూడా జరగబోయేటువంటి మ్యాచ్ సందర్భంగా ఉపయోగిస్తూ ఉన్నారు. పూర్తిగా సిబ్బంది అంతా కూడా ఈ పిచ్ ప్రాంగణంలో ఉన్నటువంటి వాటన్నిటిని సెట్ చేసి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకుండా వాటర్ నిలవకుండా వాటన్నిటిని కూడా వాటర్ క్లియర్ చేసి ఇక్కడ నుంచి ఈ గ్రీన్ గ్రాస్ అంతా కూడా తడుపుతూ వాటిని పెరగనివ్వకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రీన్ గ్రాస్ని పెంచేందుకు వాటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి పైప్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దీని ద్వారా ఈ వాటర్ అంతా కూడా గ్రౌండ్కి సప్లై చేసి దాని ద్వారా సమానంగా పిచ్ ఉండే విధంగా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటుంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చల్లటి వాతావరణం, వెనక భాగంలో పిచ్ అందరూ వీక్షించే విధంగా మిడిల్ ఆఫ్ ది గ్రౌండ్గా ఉన్నటువంటి ఈ పిచ్ని ప్రత్యక్షంగా అందరూ ఆకట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు. లైటింగ్ సిస్టమ్, డీజే సిస్టమ్, ఇక్కడ ఉన్నటువంటి కేవలం స్టేడియం అన్ని వైపుల నుంచి కూడా ప్రత్యేకంగా ఎవరు కూడా ప్రేక్షకులు ఆటగాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మ్యాచ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ మ్యాచ్లో ప్రేక్షకులకు ఆటగాళ్లకు తెలిసే విధంగా ఒక స్కోర్ బోర్డ్ని కూడా ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి అది ఏ వైపున పెడతారు అనేది మనకు ప్రత్యక్షంగా కనబడుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కోర్ బోర్డ్ అంటూ ఒక నోటీస్ బోర్డ్ లాగా ఏర్పాటు చేసి టోటల్ బ్యాట్ నెంబర్, వికెట్స్, బ్యాట్ నెంబర్, ఓవర్స్ బౌల్డ్, రిమైనింగ్ ఓవర్స్, టార్గెట్ పర్ స్కోర్ అంటూ కూడా ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ న్యూమరికల్గా ఎన్ని ఓవర్లు జరిగాయి, ఏ బ్యాట్స్మెన్ ఎంత కొట్టాడు, ఎన్ని వికెట్లు పడ్డాయి, టోటల్ స్కోర్ ఎంత, నెక్స్ట్ ఎంత కొట్టాల్సి ఉంటుంది, వాళ్ళ టార్గెట్ ఎంత అనే సూచిక బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్కోర్ బోర్డు ఇది ఆటగాళ్లకు చాలా ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి ప్రాంతం, ఈ పిచ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇది ఎప్పటికప్పుడు టోటల్ స్కోర్ ఎంత, ఈ ఓవర్లో ఎంత కొట్టాము, ఎన్ని బాల్స్ ఉన్నాయి, రిమైనింగ్ బాల్స్ ఎంత, టార్గెట్ ఎంత అంటూ కూడా ఆటగాళ్లకు ప్రత్యక్షంగా చూడడానికి ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయడము అదే ఈ స్కోర్ బోర్డు. చాలా ప్రేక్షకులందరికీ ఇక్కడ ఆటగాళ్ళకు కూడా ఈజీగా ఎన్ని ఓవర్లు మిగిలిన్నాయి, ఎన్ని ఓవర్లు పూర్తయ్యాయి, ఎన్ని వికెట్లు పడ్డాయి, ఎంత స్కోర్ కొట్టానంటూ, హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నానా, దూరంలో ఉన్నానా, సెంచరీకి ఇంకెన్ని రన్స్ కొట్టాల్సి ఉంటుందంటూ కూడా ఈజీగా యాక్సెస్ ఉండడం కోసం ఈ స్కోర్ బోర్డ్ని హెచ్సిఏ తరపున ఈ సూచిక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడుతుంది ఇటు ఆటగాళ్ళకు కానీ ప్రేక్షకులకు కానీ. సడన్గా మ్యాచ్ జరుగుతున్నటువంటి క్రమంలో అనుకోకుండా వర్షం కురిస్తే అక్కడ మ్యాచ్ ఆపకుండా పరికరాలను ఉపయోగిస్తారు. ఆ పరికరం మనకు కనబడుతూ ఉంది, పిచ్ రోలర్. ఇది ఎక్కువగా టీవీలోనే కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పిచ్ రోలర్, ఈ పిచ్ రోలర్ వాటర్ పడినటువంటి వెంటనే ఆ వాటర్ని లిఫ్ట్ చేయడము ప్లస్ గ్రౌండ్ని సమానంగా చేయడం. ఎక్కడైనా ఎత్తు వంపులు ఉంటే, ఎక్కడైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే ఈ పిచ్ రోలర్ని ఇమీడియట్గా ఆ స్పాట్కి తీసుకొచ్చి దాన్ని 2-3 సార్లు రోల్ చేస్తే గ్రౌండ్ సమానం అవ్వడము, లేదా అక్కడ వర్షపు నీరు నిలిచిపోయి ఉంటే ఆ వర్షపు నీళ్లు అక్కడి నుంచి తోడేసే రకంగా ఈ పిచ్ రోలర్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది టీవీలలో మధ్యలో బ్రేక్ టైంలో సడన్గా ఈ రోలర్ని కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి దాని ద్వారా రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ టీవీలలో చూసాము. ప్రత్యక్షంగా ఈ పిచ్ రోలర్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ ద్వారా ఎక్కువగా ఇది ఉపయోగిస్తూ ఉంటారు. వర్షం పడ్డ తర్వాత కానీ వర్షం కంటే ముందు కానీ ఈ రోలర్ ద్వారా గ్రౌండ్ అంతా కూడా సమానంగా ఉందా లేదా చెక్ చేయడం కోసం ఈ పిచ్ రోలర్ని ఉపయోగించుకొని గ్రౌండ్ అంతా సమానం చేసి ఎక్కడైనా వాటర్ నిలిచి అక్కడ గోతిలాగా ఏర్పడితే దాన్ని సమానం చేయడం కోసమే ఈ పిచ్ రోలర్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ మ్యాట్, ఇది స్టేడియంలో కీలకమైనటువంటి మ్యాట్. ఇక్కడ ఇంత స్పేస్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి దూకి వచ్చేటువంటి స్పేస్ లేకపోయినప్పటికీ ఇంత గ్యాప్ ఉన్నా కూడా సుమారు ఒక 5 మంది ఈ గ్యాప్లో పడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఆటగాళ్ళు తమ అభిమాన ఆటగాన్ని ఆలింగనం చేసుకోవడం, హగ్ చేసుకోవడం, వారికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఫోటో దిగడం లాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అవతల వైపుగా ఉన్నటువంటి అభిమాని ఒక్కసారిగా ఉత్సాహంతో ఇటువైపుగా దూకి ఇక్కడి నుంచి కూడా పిచ్ లోపలికి వెళ్ళి ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్ళని వివిధ స్టేడియంలో, హైదరాబాద్ స్టేడియంలో కూడా వెళ్ళి డైరెక్ట్గా కలిసి మ్యాచ్ని డిస్టర్బ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఈ ఒకటి కంచె ఏర్పాటు చేయడం జరిగింది. దానిపైన ఆ కంచె దాటి ఎవరు కూడా ఇవతల వైపు రాకూడదు అంటూ కూడా ఆ కంచెతో పాటు ఈ మ్యాట్ని ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకులు ఎవరు కూడా పిచ్లోకి దూకి ఆటగాన్ని కలిసే ప్రయత్నం జరగకుండా, ఆ సీన్ అఫెన్స్ అవ్వకుండా వాటిని పకడ్బందీగా పోలీసులు ఏర్పాటు చేసుకున్నటువంటి విధంగానే పకడ్బందీగా ఈ పిచ్ని ఆ తర్వాత వెనుక ఉన్నటువంటి కంచె భాగాన్ని అంతా కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఏదైనా ప్రమాదం సంభవించినా
మంటలు చెలరేగిన, స్టేడియంలో ఎక్కడన్నా అనుకోకుండా ఫైర్ జరిగినా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ కోసం ఉపయోగించేటువంటి ఫైర్ సేఫ్టీ పరికరాలని కూడా అందుబాటులో పెట్టారు. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా హీట్ ఉండడము, లేదా ఇక్కడ ఉపయోగించేటువంటి వైరింగ్ సిస్టమ్ కానీ, లేదా జనరేటర్ పెట్రోల్ ద్వారా నడిచేటువంటి వీటన్నిటిలో కూడా సడన్గా ఏదైనా ఫైర్ ఏర్పాటు వస్తే దాన్ని ఎమర్జెన్సీగా తప్పించారు. ఆ తర్వాత రోప్ కూడా కింద కనబడతా ఉంది. ఈ రోప్ని కూడా మ్యాచ్ జరిగేటువంటి టైంలో సిబ్బంది అంతా కూడా ఈ రోప్ని ఉపయోగించి ఇక్కడ ముందస్తుగా సిద్ధంగా ఉంటారు. ఇక ఒక బార్డర్ కూడా ఏర్పాటు చేశారు. క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత 4-6 కొట్టేటువంటి బార్డర్ని ఏర్పాటు చేస్తారు. అది ఆ గోడకి ఈ మధ్యలో గ్యాప్కి ఈ ప్రాంతంలో పెట్టి ఆ బార్డర్ దాటినటువంటి వెంటనే 4 అంటూ డిక్లేర్ చేయడానికి గ్రౌండ్ చుట్టూ మొత్తంలో ఆ బార్డర్ ఏర్పాటు చేసి ఆ బార్డర్ దాటితే 4, ఆ బార్డర్లో పడితే 6 అనే విధంగా వాటన్నిటిని సిస్టమేటిక్గా ఏర్పాటు చేశారు. ఆ గోడ నుంచి కొద్ది మీటర్ల దూరంలో నేను నిలబడ్డటువంటి ప్రాంతంలో ఇక్కడ రౌండ్గా ఆ బార్డర్ని ఏర్పాటు చేసి ఆ లైన్ అక్కడ ఏర్పాటు చేసి దాని ద్వారా అవతల వైపుగా ఆ ట్రైనీ క్రికెటర్స్ కానీ, వాళ్ళు శిక్షణ పొందేటువంటి వారు కానీ, సిబ్బంది కానీ, ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఆ బాల్ క్రికెటర్లకు అందజేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కమ్యూనికేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం గ్రౌండ్ ఇన్సైడ్లో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ అవుట్ సైడ్లో 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిత్యం గ్రౌండ్ లోపలికి వచ్చి మొత్తం 12 గేట్లు ఉన్నాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. 12 గేట్ల ద్వారా లోపలికి వచ్చి లోపల నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి యొక్క కదలికలను సీసీటీవీ కెమెరాలో క్యాప్చర్ అయ్యే విధంగా హెచ్సిఏ అన్ని ఏర్పాట్లు చేసింది. 300 కెమెరాలతో పాటు ఎవరి కారులో ఎవరు వస్తున్నారు, ఏ రూట్ ద్వారా వస్తూ ఉన్నారు, ఎవరెవరు లోపలికి వస్తూ ఉన్నారు, వాళ్ళకి యాక్సెస్ ఉందా లేదా, టికెట్ పై వస్తున్నారా, వీళ్ళు ఏదైనా గోడ దూకి వస్తూ ఉన్నారంటూ కూడా అన్ని మానిటర్ చేసే విధంగా ఏవైనా అలజడి క్రియేట్ చేయడము, ఏవైనా అల్లర్లు క్రియేట్ చేయడము, ఇంకా ఏదైనా లోపల పిక్ పాకెటింగ్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా కూడా 300 కెమెరాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా నిత్యం పర్యవేక్షించే విధంగా 300 కెమెరాలతోటి ఇక్కడ పకడ్బందీగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వీటన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణంలోనే క్రికెటర్స్ ఆటగాళ్ళు కూర్చునేటువంటి ప్రాంగణం. దీన్ని హైఫై జోన్ కిందకి భావిస్తూ ఉంటారు. అటు పోలీసులు కానీ, ఇటు హెచ్సిఏ సిబ్బంది కానీ ఈ జోన్ వైపు ఎవరు రాకుండా వాళ్ళు మాత్రమే ఆ బాక్స్లో కూర్చునే విధంగా, ఆ బాక్స్లోకి ఎవరు అనుమతించకుండా ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కనబడుతూ ఉన్నాయి. ఒక్క కర్రకి 4-5 సీసీ కెమెరాలను అమర్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆటగాళ్ళు కూర్చునేటువంటి ప్రాంగణం ఇదే కాబట్టి ఆటగాళ్ళు ఎవరెవరు ఉన్నారని సీసీ కెమెరా, ఈ గోడ దూకి బయటికి ఇంకెవరు వస్తూ ఉన్నారంటూ కూడా పర్యవేక్షించడానికి ఒకటి, ఎంట్రీ భాగంలో ఎవరెవరు గ్రౌండ్లోకి వస్తూ ఉన్నారని తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి ఏరియా. ఇది ప్రస్తుతం ఆటగాళ్ళు కూర్చునేటువంటి సీటింగ్ సిస్టమ్. ఇంకా దీన్ని అమర్చాల్సి ఉంది. ఈ స్టేజ్లోనే, ఈ హైట్లోనే వీళ్ళు క్లియర్గా ఆ వ్యూ ఉండే విధంగా ప్రస్తుతం నేను కూర్చున్నటువంటి ప్రాంతంలోనే వ్యూ అంతా చూసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆటగాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంగణం. ఇక్కడ కూర్చొని క్రికెట్ ఆడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు, నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ మొత్తం 11 మంది ప్లేయర్లు, నెక్స్ట్ బ్యాటింగ్ ఆడేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళు రెడీగా వాళ్ళ కిట్ అంతతో వాళ్ళంతా ధరించుకొని, హెల్మెట్, బ్యాట్, ప్యాడ్స్ అన్ని కూడా ధరించుకొని లోపల వెళ్ళడానికి సిద్ధంగా ఉండి ఆటడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాంగణమే ఇదే ప్రాంగణం. ఈ ప్రాంగణంలోనే ఆటగాళ్ళందరూ కూర్చొని వీక్షిస్తూ ఉంటారు. చూడడానికి వచ్చినటువంటి వారికి ప్రత్యేక బాక్స్ మనకు వెనుక భాగంలో కనబడుతుంది. ఈ బాక్స్ ద్వారా వీళ్ళు వీక్షిస్తూ ఉంటారు. ఎవరెవరు ఈ ప్రాంగణంలో ఉండాల్సి ఉంటుంది, ఉంటారు అనే దానిపై క్లియర్ కట్ల ప్రోటోకాల్ ప్రకారంగానే ఈ లోపలికి అనుమతిస్తూ ఉంటుంటారు. ఇక్కడే ఆటగాళ్ళు కూర్చోడానికి క్రికెట్ ప్లేయర్స్ని ఎవరిని కలవనివ్వకుండా ఈ బ్యారిగేట్స్ అన్ని కూడా ఇక్కడ క్లోజ్ చేసేసి ఓన్లీ క్రికెట్ ప్లేయర్స్ మాత్రమే ఈ ప్రాంగణంలో కూర్చునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవతల వైపుగా ఇతరులు ఎవరైతే ఆన్లైన్ ద్వారా టికెట్లు కేటాయించినటువంటి వ్యక్తులు మాత్రమే అటువైపుగా కూర్చునే విధంగా ఈ ఏర్పాట్లు సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఇంకెక్కడైనా ఈ మార్చాల్సి ఉంటుంది, ఈ సీటింగ్ సిస్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందంటే కూడా ఆ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతోంది. ఆటగాళ్ళు యాక్సెస్ ఉండే విధంగా, దగ్గర నుంచి వీక్షించే విధంగా ఏర్పాటు చేసినటువంటి సిట్టింగ్ సిస్టమ్ని మనం ప్రత్యక్షంగా చూసాము. ఇక్కడే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఆటగాళ్ళ పనితీరుని అంతా కూడా పర్యవేక్షించడానికి కూడా అన్ని రకాల ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో జరగబోయేటువంటి 9 మ్యాచ్లకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క ఆటంకం జరగకుండా, టికెట్ల విషయంలో గందరగోళం గురవ్వకుండా, ఎవరు కూడా నిరాశతో తిరిగి వెళ్ళిపోకుండా 1,00,000కు పైగా టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్రతిరోజు కోటా వైజ్గా ఆన్లైన్లోకి అందుబాటులోకి తీసుకొస్తాము. దీంట్లో విఐపి, వివిఐపి
స్పెషల్ కేటగిరీ అంటూ కూడా ప్రత్యేకంగా వారికి టికెట్లు కేటాయించాము. కేవలం ప్రోటోకాల్ ప్రకారంగా ఉన్నటువంటి వారికే ఈ టికెట్ల కేటాయింపు జరుగుతుంది. ఇది కావాలని చాలా రోజులుగా కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బీసీసీఐ ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే హెచ్సిఏలో ఆ టికెట్ల కేటాయింపు జరుగుతోంది. ఆన్లైన్ ద్వారా ప్రతి టికెట్ని ఆన్లైన్లో పెట్టిన తర్వాతనే ఆ ప్రేక్షకుడికి లోపలికి అనుమతిస్తామంటూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. ఈ నెల 23వ తేదీన మొదలుకొని ఈ 9 మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియంలోనే జరగబోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఘనమైనటువంటి ఏర్పాటు చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టమ్, డీజే ఏర్పాట్లు, అక్కడ సిట్టింగ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఉపయోగించుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలని ఈసారి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాము. కేవలం గ్రౌండ్ చూడడానికి మాత్రమే ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి రండి, ప్రతి ఒక్కరు కూడా వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా హైదరాబాద్ ప్రెసిడెంట్ అంటున్నాడు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్ నుండి.